హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ షామ్లీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? టమాటా కాస్ట్ అయితే తగ్గాయి కదండి. సో అందుకనే నేనైతే ఈరోజు టమాటా నిల్వ పచ్చడి అయితే పెడదాం అనుకుంటున్నాము. సో మా మదర్ కూడా వచ్చారు. సో అందుకని ఆవిడతో పెట్టిద్దామని చెప్పి టమాటాలు అయితే కొన్నాం అనమాట. నేనైతే టమాటాలు దగ్గర కేజీన్నర తీసుకున్నాను. వాటిని పైవి తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి ముక్కల కింద అయితే కట్ చేసేసుకొని పక్కనైతే పెట్టుకున్నాము. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులోని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అవి ఏగుతూ ఉంటాయి. ఈలోగా మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి చింతపండు అయితే తీసుకొని పెట్టుకోవాలి. టమాటాలు బాగా ముగ్గినవైతే చింతపండు కొంచెం తీసుకుంటే సరిపోతుంది. మీ పులుపు తగ్గట్టుగా చింతపండు అయితే తీసుకొని యాడ్ చేసుకోండి. ఆ చింతపండుని డైరెక్ట్గా ముక్కల్లోని మనము వేసేయాలన్నమాట. అది కొంచెం ఉడుకుతున్న టైంలోనే వేసేయాలి. అప్పుడు చింతపండు కూడా కొంచెం మగ్గుతుంది. ఈలోగా మనం ప్యాన్ పెట్టి అందులోకి ఫస్ట్గా మెంతులు అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి పక్కకి. మెంతులు అనేవి బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే స్మెల్ అన్నది బాగోదన్నమాట. క్రిస్పీగా అవ్వవు, కొంచెం ఫ్రై పౌడర్ కూడా సరిగ్గా అవ్వదన్నమాట. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఆవాలు అయితే తీసుకోవాలి. ఆవాలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన నెసెసిటీ లేదనమాట. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. అలా సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే సరిపోతుందనమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే చాలు. ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం వీటిని ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారబెట్టు. అది కూల్ అవుతూ ఉంటుంది. ఈలోగా మనము ముందుగా ఈ పీసెస్ అన్నింటిని యాడ్ చేసుకున్నాం కదా. సో వాటిని ఒకసారి మనము చిన్న గరిటెతో మనము కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఇలా వాటర్ అనేది ఇలాగ వస్తుందన్నమాట. మొత్తం ముక్కల్లో నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. ఇది కలుపుకున్న తర్వాత ఇలా వాటర్ అంతా అయ్యి పేస్ట్లా కొంచెం అయిపోతుందన్నమాట. మొత్తం టమాటో చింతపండు అంతా కలిసిపోయి ఇలా పేస్ట్లా అయిపోతుంది. ఈలోగా మనం ఏం చేయాలంటే ముందుగా ఫ్రై అయితే చేస్తున్నాం కదండి ఆవాలు మెంతులు, వాటిని ఏమోని కొంచెం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వాటిని గ్రైండర్ అయితే చేసుకోవాలి. మెంతులు వేరేగా అలాగే ఆవాల పొడి వేరేగా గ్రైండర్ చేసుకొని పెట్టుకోవాలి. చేసుకున్న తర్వాత వాటిని ఇలాగ జల్లెడైతే పట్టుకోవాలి. అందులోని పౌడర్ అయితే కిందకు వస్తుంది జల్లెడ పట్టుకుంటే. ఈ టమాటా పచ్చడి అనేది నాకు మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అనమాట. బట్ చేసుకోవడం అనేది కొంచెం తెలియక ఆగాము. మా మదర్ వచ్చారని చెప్పి సో వెంటనే టమాటా పచ్చడి అయితే చేయించి రికార్డ్ అయితే చేశాను. నెక్స్ట్ నేను వెల్లుల్లిపాయలు అయితే 3 పాయలు తీసుకుని వాటికి ఇలాగ తొక్కలయి మొత్తం తీసేసి పక్కకైతే పెట్టుకున్నానమాట. నెక్స్ట్ మనము ఉడకపెట్టుకున్న టమాటో మొత్తాన్ని కూడా పేస్ట్ చేసి చింతపండు అయితే ఉడకపెట్టాం కదండి, అదంతా పేస్ట్ చేసి ఇలా బౌల్లోకి అయితే వేసుకోవాలి. మొత్తం అంతా పేస్ట్ అయితే ఇలా వచ్చింది. నాకైతే క్వాంటిటీ ఎంత వచ్చింది, చాలా ఎక్కువ అవుతుందండి ఇది. నెక్స్ట్ మనము ముందుగా జల్లెడైతే పట్టుకున్నాం కదా మెంతులు అలాగే ఆవాల పొడి అదనమాట. నెక్స్ట్ మా మదర్ అయితే దీనికి కారం అయితే నేను ఎంటీఆర్ కారం అయితే తీసుకున్నాము. యాక్చువల్గా అయితే 3 రోజెస్ తీసుకుంటే బాగుంటుందంట. ఇక్కడ అవైలబిలిటీ లేక ఎంటీఆర్ అయితే తీసుకున్నాము. దీనికి అరౌండ్ 4 టీ కప్స్ కారం అయితే పడింది దీంట్లోకి. 4 కప్పులు కారం అయితే యాడ్ చేసామన్నమాట. యాడ్ చేసి అందులోకి మెంతి పొడి అలాగే ఆవాల పొడి కూడా యాడ్ చేసేసాము. అవి యాడ్ చేయడం వల్ల ఏంటంటే పచ్చడి అనేది కొంచెం థిక్నెస్ అయితే వస్తుంది. వీటిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఉప్పు కూడా మెజర్మెంట్ చేసామన్నమాట. అదే కప్పుతో 1 కప్పు ఉప్పు అయితే వేశారు. పింక్ సాల్ట్ అయితే తీసుకున్నాం మేము. సో యాక్చువల్గా అయితే టాటా సాల్ట్ కల్లుప్పు కానీ ఉంటే కనుక పచ్చడి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందంట. ఇవి మొత్తం అన్నిటిని కూడా బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి కొంచెము ఉడకనివ్వాలి మొత్తం పచ్చడంతా కూడా. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే తెలుస్తుంది. అండ్ ఉప్పు అయితే చూసుకుంటూ మధ్య మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్. మళ్ళీ ఎక్కువైపోతే అందులో నుంచి తీయలేం కదా. యాక్చువల్గా పులుపు కాబట్టి చింతపండు వేసాము, అలాగే టమాటో పులుపు కాబట్టి ఉప్పు కారం అన్నది ఎక్కువ పడుతుంది. స్పైసీ లెవెల్స్ ఇష్టమన్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు కారం అన్నది చూసుకొని. మా మదర్కి మా హస్బెండ్కి అయితే కారం అన్నది కొంచెం బాగానే ఇష్టంగా తింటాము. సో స్పైస్ అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నాము. పాపకి కొంచెం కారం తక్కువ కాబట్టి సో అందులో అయితే నేను ఘీ యాడ్ చేసి అయితే పెడతాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులోకి నువ్వుల నూనె అయితే తీసుకోవాలి. మేమైతే నువ్వుల నూనె తీసుకున్నాము. యాక్చువల్గా పల్లి నూనె తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నువ్వుల నూనె ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. నిల్వ పచ్చడి కదా, లేకపోతే పాడవుతుంది. సో అందులోకి కొంచెము ఆవాలు అలాగే మినప్పప్పు శనగపప్పు అయితే తీసుకోవాలి.
తీసుకొని వాటిని మనం బాగా ఫ్రై అయితే చేయాలి. తర్వాత అందులోకి వెల్లుల్లిపాయలు మనం ముందుగా ఒలిచి పెట్టుకున్నాం కదా! వెల్లుల్లిపాయలు బాగా ఇష్టం ఉన్నోళ్ళు మరి ఇంకా చాలా ఇంకొక పాయ అయితే వేసుకోవచ్చు. అలాగే మిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. వేసుకొని ఆయిల్‌లోని ఇవి బాగా ఫ్రై చేయాలనమాట. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కలర్ అన్నది చేంజ్ అవుతాయి. ఎండుమిర్చికి, ఆ ఎండుమిర్చి కలర్ అన్నది చేంజ్ అయిన తర్వాత అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! టమాటా పచ్చడి అలాగే అన్నీ యాడ్ చేసుకున్నాము. అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అదే ఆయిల్‌లోని కొంచెం సేపు మనము మగ్గనిస్తే సరిపోతుందనమాట. టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి ఇడ్లీలోకి, దోసల్లోకి అలాగే వేడి వేడి అన్నంలోకి నెయ్యేసుకొని తింటే మాత్రం చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు. మా మదర్ స్టైల్‌లో టమాటా పచ్చడి అనేది ఎలా చేయాలో సింపుల్‌గా అలాగే ఈజీగా అయితే మీకు చూపించాము. ఈ టమాటా పచ్చడి మీకు నచ్చిందని అనుకుంటున్నాము. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థాంక్స్ అండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ శ్రావణీస్ వ్లాగ్స్. అలాగే ఈ పచ్చడైతే మీకు 1, 2 మంత్స్ వరకు నిలువ పచ్చడైతే ఉంటుందండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్.